హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. మరి బిఎన్ఐటికి దగ్గరలో మనకు ఎలిమినార్కు నియర్ బైలో అయితే చాలామంది హైవేకు కూడా దగ్గర అడిగారు కాబట్టి ఈరోజు ఒకటి 150 గజాల ఇల్లు చాలా ఎక్సలెంట్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే మరి మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి ఈ ప్రాపర్టీకి మనకు వచ్చేసి బోరు అలాగే మున్సిపల్ వాటరు 25 ఫీట్ రోడ్డు అవైలబుల్లో ఉంది. బిల్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే దీనికి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. మనకు హైవే నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే కూడా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏదైతే బస్వే రోడ్ ఏదైతే ఉన్నదో ఆ బస్వే రోడ్ నుంచి అయితే జస్ట్ 300 మీటర్ దూరం ఉంటుంది. మరి వాస్తు ప్రకారం అయితే మనకు మెట్ల కింద కూడా ఒకటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మరి లోపల చూసుకున్నట్టు కూడా ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ విషయంలో చూసుకుంటే కార్ పార్కింగ్ అయితే మనకి ఇక్కడ ఒకటి పెద్దది ఇన్నోవా క్రిస్టా కానీ మరి స్కార్పియో కానీ మీరు ఏదైనా కమర్షియల్ వెహికల్ కూడా పార్కింగ్ చేసే విధంగా అయితే దీనికి మనకైతే పెద్ద సైజులో అయితే మనకు పార్కింగ్ అయితే ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు టైల్స్ కూడా మనకు వాల్స్కు టైల్స్ కూడా ఇచ్చారు. మరి ఫాల్ సీలింగ్ కూడా చాలా అఫీషియల్గా చేశారు. మెయిన్ డోర్ చూసుకుంటే కూడా ఏదైతే మనకు సింహదారం ఏదైతే ఉంటుందో ఈ సింహదారానికి ఏదైతే మనకు మెయిన్ ఎంట్రెన్స్లో చాలా ఎక్సలెంట్గా అయితే మన ఇండియన్ టేకుడ్తో చేసిన మనకు డోర్స్ అయితే ఈ హౌస్కు ఫిట్ చేశారని చెప్పుకోవచ్చు. మరి హాల్లో ఎంట్రెన్స్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మరి ఎంట్రెన్స్లో చూసుకుంటే హాల్ కూడా చాలా స్పేసెస్గా అది కూడా స్క్వేర్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ ఇక్కడ వేసుకున్నా కూడా మనం చుట్టూ టీవీ నుండి ఇక్కడ పెట్టుకున్న మీకు చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారని ఈ హౌస్ అయితే మనం చెప్పుకోవచ్చు. మరికి హాల్కు మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టు ఇక్కడ వచ్చేసి మరొక బెడ్రూము అలాగే మనకు ఆపోజిట్లో అయితే ఒక చిల్డ్రన్స్ బెడ్రూము చేశారు. మరి పెయింట్ కూడా మనం చూసినట్టు లైట్ కలర్ పెయింట్స్ వేశారు. ఈ హౌస్కి వచ్చేసి మరి లైట్ కలర్ పెయింట్ చేశారు. ఫాల్ సీలింగ్ విషయంలో కూడా వర్క్ విషయంలో మరి బిల్డర్ అయితే వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి కూడా ఈ కన్స్ట్రక్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. చూడొచ్చు మనకు వాల్స్ పెయింట్స్ కానీ మరి ఫాల్ సీలింగ్స్ కానీ మరి ఇప్పుడైతే లేటెస్ట్గా ఏదైతే మరి పెయింట్స్ కానీ ఫాల్ సీల్ డిజైన్ కానీ ఏదైతే రన్ అవుతున్నదో దాని ప్రకారం అయితే దీనికి ప్లానింగ్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్. మనకు ఈ మాస్టర్ బెడ్రూము చాలామంది మరి సైజెస్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 14/10 14 మనకు 10 ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటైతే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ప్లాన్ చేశాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తుంటే రైట్ సైడ్లో మరి హాల్లో మరి టీవీ నుండి బ్యాక్ సైడ్ అయితే ఒకటైతే మనకు ఇండియన్ వాష్రూమ్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేశాడు. బయట మెట్ల కింద వచ్చేసి ఒకటి ఇండియన్ ఇచ్చారు. అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు వెస్టర్న్ ప్రొవైడ్ చేశాడు. మరి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా మీకు ఇది వచ్చేసి 10/10 ఉందని చెప్పుకోవచ్చు. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10/10 ఉన్నది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు ఒకవేళ స్టోరేజ్ రూమ్లా కూడా ఎక్స్ట్రా మెటీరియల్ కానీ సామాన్ కానీ పెట్టుకోవాలనుకుంటే పైన అయితే మీకు స్టోరేజ్ రూమ్లా కూడా దీనిలో పైన మెటీరియల్ కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. మరి నియర్ బైలో చూసుకుంటే కూడా ఈ ప్రాపర్టీకి హైలైట్స్ చూసుకున్నా కానీ మన నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకున్నా కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ చెప్పుకోవచ్చు. మరి హాలు అలాగే ఇక్కడ బెడ్రూమ్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మరి డైనింగ్ సెక్షన్. మీరు ఒకవేళ ఫ్యూచర్లో దీనికి ఒకవేళ మీరు కబోర్డ్స్ వర్క్ కానీ మరి మీరు ఫర్నిచర్ వర్క్ అని చేయించుకుంటే మాత్రం ఇక్కడ ఏదన్నా పెట్టుకున్నాను మీకు ఇది డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మరి ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ అయితే మనకు మంచి వైట్ కలర్ మార్బల్ వేశారు. టైల్స్తో కాకుండా మంచి క్వాలిటీతో ఉన్న మార్బల్ వేశారు. మరి పక్కనే ఆగ్నేయంలో మనకు వాస్తు ప్రకారము పక్కన ఆగ్నేయంలో అయితే మనకు కిచెన్ ఇచ్చారు. కిచెన్ పక్కనే మరి ఇక్కడ చూసుకుంటే పూజ గది కూడా ఇచ్చారు. చూసుకున్నట్టు పక్కనే మరి వాస్తు ప్రకారం కూడా దీనికి మనకు పూజ గది కూడా ఇచ్చారు. పూజ గది కూడా చాలా ఎక్సలెంట్గా మనకు సపరేట్గా అయితే డోర్ పెట్టి వాస్తు ప్రకారం కూడా మనకి ఆగ్నేయంలో అయితే మరి మన కిచెన్ అయితే ఇచ్చారు. పక్కనే మనకు పూజ గది కూడా ఇచ్చారు. పూజ గది కూడా సపరేట్గా మరి డోర్ పెట్టి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి హౌస్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్లో ఉంది కాబట్టి
ఆ డైమెన్షన్ చూస్తే 22.5 60 22.5 ఇంటూ 60 మనకు ఈశాన్య మూలకు, అలాగే ఈశాన్య మూలకైతే మనకు బోర్ ఇచ్చారు. మనకు రైట్ సైడ్లో చూసుకుంటే సంపు ఇచ్చారు. దీనిపైన మరి మీకు ఒక 70 నుంచి 80% అయితే మనం బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేపిస్తున్నాము. మరి లొకేషన్ చూసుకున్నట్టయితే ఏదైతే సాగర్ హైవే ఏదైతే ఉన్నదో సాగర్ హైవే నుంచి అయితే మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకు అల్మాజ్ గూడలో వచ్చింది. ఈ అల్మాజ్ కూడా బిఎన్ రెడ్డికి మధ్యలో వచ్చింది. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక 300 మీటర్స్ ఉంటుంది. మరి ప్రైస్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్. ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మరి బిల్డర్ అయితే 93 లక్షలు అయితే ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా అయితే కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ మరి రిలేషన్లో కానీ ఎవరైనా హౌస్ కానీ హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ పైన బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా అయితే మరి కాల్ చేయండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ దొరికేందో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే మళ్ళీ ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.